కుట్రకి పహల్గామ్ పుల్వామా అటాక్ ఆ తర్వాత ఇంకా గతంలో చేసిన పార్లమెంట్ అటాక్లు ముంబై అటాక్ తరహాలోనే పెద్ద ఎత్తున ఒక కుట్రకు తెరలేపింది. ఇప్పటికే మీరు చూస్తుంటారు పీఓకే భారత సరిహద్దుల్లో నుంచి మన భారత్లో ఎప్పటికైనా కలుపుకోవాల్సినటువంటి ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో మసూద్ అజార్ జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించి మసూద్ అజార్ గాడు ఉన్నట్టుగా మన రా ఏజెన్సీ అధికారులు ధృవీకరించారు. మసూద్ అజార్ అక్కడ ఉన్నాడు, వాడు దాక్కున్నాడు, మన పైన కుట్రలు కుయుక్తులు పనుతూ ఉన్నాడు. ఏకంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 6 అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన క్యాంప్ బవల్పూర్లో కుప్పకూలిపోయింది. అయితే ఈ క్యాంప్ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా వాడి కుటుంబీకులు 14 మంది హతమయ్యారు. అక్కడి ప్రభుత్వం వానికి 14 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఒక్కో మృతదేహానికి సంబంధించి ₹1 కోటి చొప్పున చెల్లించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వాడి స్థావరం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఏకంగా బవల్పూర్లోని జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ క్యాంప్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వమే పునర్నిర్మిస్తుంది అంటూ కూడా పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. అయితే వాడు పూర్తిగా కుప్పకూలిపోయాడు కాబట్టి వాడు మరొక బిగ్గెస్ట్ కుట్రకు తెరలేపాడు. అందులో భాగంగానే పీఓకేకి చేరుకున్నాడు. పీఓకేలో ఆ భారీ కుట్రకి ఈ మసూద్ అజార్ గారు చేరుకున్నాడు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే భారత భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. కౌంటర్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ సిఐకే కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ ఇప్పుడు సుమారుగా జమ్మూ కాశ్మీర్లోని 10 చోట్ల తనిఖీలు చేపడుతోంది. 4 జిల్లాలో గందర్బల్, బద్గమ్, తర్వాత పుల్వామా, ఆ తర్వాత శ్రీనగర్, ఈ 4 జిల్లాలో తనిఖీలు చేపడుతోంది. ఈ 4 జిల్లాలోనే సుమారుగా కొన్ని వందలాది మంది స్లీపర్ సెల్స్ ఉన్నారట. అయితే అబ్దుల్లా గజీ అనేటువంటి ఒక కమాండర్, అటు టెర్రరిస్ట్ కమాండర్ నేతృత్వంలో ఆపరేషన్ గజీ పేరుతో భారత్ పైన మరో భారీ కుట్రకి పాకిస్తాన్ తెరలేపినట్టు తెలుస్తోంది. ఒకవైపు పీఓకేలో మసూద్ అజార్ గారు ఉండడం, అటువైపు నుంచి వాడు కుట్రలు పనేందుకు ప్రయత్నం చేయడం, మన భారతదేశం పైన నిఘా పెట్టడం, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎలా కుట్రలు చేయాలి, ఏ రకంగా కాల్పులకు పాల్పడాలి, ఏ రకంగా విధ్వంసం చేయాలి, ఏ రకంగా భారత్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించాలనే ఆలోచనతో వాడు ప్రయత్నం చేస్తూ ఉండగానే మరోవైపుగా అబ్దుల్లా గజీ ఆపరేషన్ గజీ పేరుతో ఒక టెర్రరిస్ట్ కమాండర్ ఏకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నాడట. రిక్రూట్మెంట్ చేసి ఆ రిక్రూట్మెంట్లో భాగంగా వందలాది మందిని స్లీపర్ సెల్స్ని అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ యువతని తమ ఊబిలోకి లాగి మయమర్చి వారందరినీ కూడా తమ వైపుగా తిప్పుకొని భారత్లో కుట్రలు చేయాలన్నటువంటి ఒక దురాలోచనని వారి మెదల్లో నింపుతున్నాడట అబ్దుల్లా గజీ. ఇప్పుడు వీడి కోసమే మన భారత ప్రభుత్వం చాలా వేగంగా, మన భారత ఆర్మీ చాలా వేగంగా పావులు కలుపుతోంది. వాడిపైన నిఘా పెట్టింది, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వాడు ఎక్కడున్నాడో వెతుకుతోంది. సో సుమారుగా వందలాది మందిని యువకులని ఆ ఊబిలోకి లాగేందుకు, భారత్ పైన కుట్రలు చేసేందుకు తయారు చేశారట. స్లీపర్ సెల్స్ రిక్రూట్ చేసుకున్నారట అబ్దుల్లా గజీ. మళ్ళీ చెప్తున్న ఆపరేషన్ గజీ పేరుతో భారత్ పైన కుట్రలు చేయాలనే ఆలోచన మరోసారి పాకిస్తాన్ చేస్తోంది. టెర్రరిస్ట్ కమాండర్ అబ్దుల్లా గజీ, వారి నేతృత్వంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే నేను చెప్తున్నటువంటి గందర్బల్ ఈ ప్రాంతంలో 6 చోట్ల అక్కడ సౌదాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత బద్గంలో కూడా 2 చోట్ల, తర్వాత పుల్వామా, శ్రీనగర్లో 1 చోట, సుమారుగా 10 చోట్ల జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ఇప్పుడు ఆర్మీ అధికారులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ అధికారుల మొత్తం కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడున్నారు, ఈ దుర్మార్గులు ఎక్కడున్నారు, ఈ నీచ్ కమెంట్ కుత్తగాలు ఎక్కడున్నారు, ఈ హౌలాగాలు ఎక్కడున్నారు అనే విషయం పైన అంతా కూడా కలి తిరుగుతూ జల్లెడ పడుతూ ఉన్నారు. బికాస్ వాళ్ళు ఏ క్షణమైనా ఎటువంటి టెక్నిక్ అయినా పాల్పడవచ్చు, భారత్ పైన ఎటువంటి ఒక దుర్మార్గానికైనా పాల్పడవచ్చు. సో మసూద్ అజార్ గురించి మీకు ఎప్పటికప్పుడు ఆర్టీ చెప్తూనే ఉంది. మసూద్ అజార్ ఎవడు? మసూద్ అజార్ ఒక జైషీ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకి చీఫ్. ఈ దుర్మార్గుడే, ఈ నీచ్ కమెంట్ కుత్తగాడే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఉగ్రవాది. ఏకంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వీడిని ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. కానీ ఇటువంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ డబ్బులు ఇస్తోంది. వాడు అక్కడ ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాంప్ కుప్పగూలిపోతే పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ క్యాంప్ కడతానంటోంది. వీడి కుటుంబీకులు 14 మంది చచ్చిపోతే వీడికి 14 కోట్ల రూపాయలు ఇచ్చింది. వీడి గురించి ఇంకా డీటెయిల్గా చెప్పమంటారా? 1968లో పుట్టిన ఈ దుర్మార్గుడు 20 ఏళ్ల వయసులోనే భారత్ పైన కుట్రలు చేశాడు. భారత్ పైన అనేక రకాల దౌర్మార్గాలకు పాల్పడ్డాడు. భారత్ పైన అనేక రకాలుగా దుర్మార్గాలకు పాల్పడ్డాడు. అయితే వీడిని భారత ప్రభుత్వం పట్టుకుంది, అరెస్ట్ చేసింది, జైల్లో వేసింది. ఆ తర్వాత 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఒక విమానాన్ని పాకిస్తాన్ ఇదే ఉగ్రవాద సంస్థ సంబంధించిన
జైషీ మహమ్మద్ ఎవడైతే వీడు పెంచి పోషించిన ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు హైజాక్ చేసి వీడిని వదిలేస్తే కానీ అక్కడటువంటి ప్యాసింజర్స్ని వదిలిపెట్టము, లేదంటే ప్లేన్ని క్రాష్ చేస్తాం, ప్లేన్ని పేల్చేస్తాం అనే రకంగా బెదిరింపులకు పాల్పడడంతో భారత ప్రభుత్వం ఈ నీచ్ కమిన్ కుత్తే గాని ఈ ఫాల్తు గాని వదిలేసింది. ఆ తర్వాత వీడు 2001లో పార్లమెంట్ అటాక్, 2008లో ముంబై అటాక్స్, 2016లో పుల్వామా అటాక్స్, ఆ తర్వాత వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చాలా పెద్ద ఎత్తున అటాక్స్కి పాల్పడ్డాడు ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు. ఒకటి కాదు రెండు కాదు, చాలా పెద్ద ఎత్తున వరుస క్రమంలో 2001 నుంచి వరుసగా వీడు అటాక్స్ చేయడం మొదలుపెట్టాడు. 2001 తర్వాత 2000లో ముంబై అటాక్, 2016లో పతన్కోట్ అటాక్, 2019లో పుల్వామా అటాక్. అన్నింటికీ కారణం ఈ మసూద్ అజార్ గాడే. అయితే వీడి నేతృత్వంలోనే కాశ్మీర్లో మరొకటి ఆపరేషన్ ప్రారంభం కాబోతోంది. ఆపరేషన్ గజీ పేరుతో అబ్దుల్లా గజీ అనేటువంటి ఈ దుర్మార్గుడు మసూద్ అజార్తో కలిసి భారత్ పైన కుట్రలు చేయడం పోతున్నాడట. స్లీపర్ సెల్స్ ని రిక్రూట్ చేసుకున్నాడట. అయితే 10 చోట్ల కాశ్మీర్లో సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి కొంత ఆందోళన కలిగించే అంశం. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి భద్రతా దళాలు అలర్ట్ గా ఉన్నాయి. సో ఏదో ఒక మూలన ఏదో ఒక విధ్వంసం చూడడం కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ తో గ్లోబల్ లెవెల్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందించేటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంటే ఎస్ మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి నా కొలీగ్ సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు. సచిన్, ఏంటి 10 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్కి సంబంధించిన అధికారులు. సో 10 చోట్ల నిర్వహించినటువంటి ఈ క్రమంలో వందలాది మంది యువకులు కూడా ఈ యూబిలో పడిపోయి ఉన్నారు. స్లీపర్ సెల్స్ పేరిట అందరినీ కూడా జతకట్టి వాడొక భారీ కుట్రకు తెరలేపాడు. ఎలా చూడాలి ప్రస్తుతం దీన్ని, ఎంత థ్రెటనింగ్గా భావించాలి? రైట్, మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ నుంచి ఈ ఇష్యూని చాలా ఫోకస్గా వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలని పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని సమీక్షిస్తూ ఎక్కడ ఏ అడుగు వేస్తున్నారో దాన్ని కరెక్ట్గా చూసి అదును చూసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు రంగంలోకి దిగుతున్న సందర్భం ఉంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మనోజ్ ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత అప్పుడు సర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఇన్ఫాక్ట్ నేను రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇళ్లలోకి వెళ్ళిన సందర్భం ఉంది, ఆ ఇళ్లను పేల్చేసిన సందర్భం లేకపోతే కూల్చేసిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇటువంటి ఘటన ఇక్కడ ఎప్పుడైతే ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో అప్పుడే జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 1000 రూపాయలకు, 4000 రూపాయలకు, 10,000 రూపాయలకు కీలకమైన సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తున్నారు ఈ స్లీపర్ సెల్స్ కావచ్చు. దాంతోపాటు ఈ స్లీపర్ సెల్స్ నేపథ్యంలో ఆ ఉగ్రవాదులకు సహాయంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఏరవేసే ఆ ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేస్తుంది భారత ప్రభుత్వం. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా వాటిని ఎప్పుడప్పుడు పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి క్రమంలో ఇటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులకు సపోర్ట్గా నిలుస్తున్న వాళ్ళకి సంబంధించి ఒక ఫోకస్డ్గా వెళ్తోంది. వీళ్ళందరినీ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎవరు ముందును నడిపించే ప్రయత్నం చేస్తున్నారు? అటు జైషే మహమ్మదా, లష్కర్ తాయిబానా, లేకపోతే దీని రెసిస్టెంట్ ఫ్రంట్ చెప్తున్న అవి కావచ్చు. ఇలా ఏ ఉగ్ర సంస్థలు ఉన్నాయో వాటి మూలాలను పసిగట్టే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా రూట్స్ని కనుక కనిపెట్టకపోతే ఈరోజు ఒక కొమ్మ నరికేయచ్చు, ఆ కొమ్మ స్థానంలో ఇంకొక కొత్త కొమ్మ రావచ్చు. సో అలా కాకుండా రూట్స్ ని సచిన్ కేవలం కన్ఫైన్డ్ గా కేవలం ఇప్పుడున్నటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి, పాకిస్తాన్ డైరెక్ట్ గా ఎదుర్కోలేకపోతుంది. పాకిస్తాన్ మన ఆపరేషన్ సింధూర్ లో మోకరిల్లిపోయింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు యుఎస్ కూడా ఒకటి చెప్పింది. ఇప్పుడు మనం 2 days గా చూస్తున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఒక క్లియర్ విషయాన్ని చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ద రెసిస్టెన్స్ ఫోర్స్ ద్వారానే పహల్గామ్ అటాక్ జరిగింది. సో పాకిస్తాన్ హస్తం ఉంది అనేది ఒక రకంగా తేల్చేసింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వలేకుండా అడ్డుకుంది. కొంత మనం చూస్తున్నాం కొంత కాన్ఫ్లిక్ట్, అంటే డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్స్ అని కాదు, బట్ పాకిస్తాన్కి అయితే రావాల్సినటువంటి తరైనటువంటి సమయంలో రాకపోగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో డైరెక్ట్గా అటాక్ చేయలేకపోతున్నాం. అందుకే ఇండైరెక్ట్గా మసూద్ అజార్ గారిని, ఈ అబ్దుల్లా గజీని, ఈ దుర్మార్గులను రంగంలో దించిందనుకోవాలా. భారత్ పైన మరొక కుట్ర చేసేటువంటి